నమస్తే 99 టీవీకి స్వాగతం. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అండ్ పూర్తి విశ్లేషణ అందించడానికి జియో పొలిటికల్ అనలిస్ట్ ఎంజీ రావు గారు మనతో ఉన్నారు. ఎంజీ రావు గారు నమస్కారం. పాకిస్తాన్ ఎంట్రీ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో పెద్ద ట్విస్ట్. ఇజ్రాయెల్ టెహ్రాన్ మీద అణుదాడి చేస్తే పాకిస్తాన్ ఇజ్రాయెల్ మీద అణ్వస్త్రాన్ని ఉపయోగిస్తుందని చెప్పిందని చెప్పి ఐఆర్జీసీ జనరలే స్పష్టం చేశారు. ఎందుకు పాకిస్తాన్ ఎంట్రీ ఏంటి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో? జోక్యం ఎందుకు? ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం జరుగుతుంటే ప్రపంచం అంతా ఆందోళన చెందుతూ ఉంటే దానికి పాకిస్తాన్ ఆజ్యం పోయడానికి ట్రై చేస్తుంది. ఈ మే 7 అంటే ఒక నెల క్రితం 4 రోజుల యుద్ధంలో భారతదేశం ముందు నిలవలేక భారతదేశం ముందు తోక ముడిసి వెనక్కి వెళ్ళిపోయింది. కానీ భారతదేశానికి బూచిగా అణ్వస్త్రాలు చూపించింది. దాన్ని భారతదేశం ఎదుర్కొంది తీవ్రంగా, చాలా చాకచక్యంగా, వ్యూహాత్మకంగా దాని అణ్వస్త్రాలను మనం న్యూట్రల్ చేసాం. నూర్ఖాన్ను దాని ఎయిర్ బేసిస్ మీద అటాక్ చేసి మన రఫేల్స్ ఫైటర్స్, సుఖోయ్ 30 ఫైటర్స్ ఉపయోగించి S-400 ద్వారా దాన్ని న్యూట్రల్ చేసాం. ఇప్పుడు అదే పాకిస్తాను అవే అణ్వాయుధాలని మోస్ట్ పవర్ఫుల్ భారతదేశం లాంటి పవర్ఫుల్ కంట్రీ ఇజ్రాయెల్ మీద వేస్తాను, ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ని అవసరమైతే ఇరాన్కి సపోర్ట్గా పేల్చేస్తామన్నట్టు మాట్లాడుతుంది. ఈ విషయాన్ని ఎవరు చెప్పారు? స్వయంగా ఇరానియన్ మిలిటరీ అధినేతలే చెప్తున్నారు. పాకిస్తాను మా మీద ఇజ్రాయెల్ అణ్వస్త్రం వేస్తే మా టెహ్రాన్ మీద, ఇరాన్ క్యాపిటల్ మీద పాకిస్తాన్ తన బాంబుని తీసుకొచ్చి వాళ్ళ టెల్ అవీవ్ మీద, ఇజ్రాయెల్ క్యాపిటల్ మీద, జెరూసలేం మీద వేస్తుంది అంటుంది. ఇది మాకు సపోర్ట్ చేసింది. ఈ విషయం మాకు పాకిస్తాన్ అధికారికంగా ధృవీకరించిందని ఇరానియన్ అఫీషియల్ చెప్తున్నారు. దీంతో ఈ మధ్య ఆసియాలో జరుగుతున్న యుద్ధానికి ఇంకొక ట్విస్ట్ వచ్చింది. అదేంటి? ఇంకొక అణ్వస్త్ర దేశం దానికి రావడం. అసలు పాకిస్తాన్ ఇది ఎందుకు చేస్తుంది అంటే చాలా లోతైన కారణాలు ఇక్కడ సుస్పష్టంగా ఉన్నాయండి. ఇక్కడ చాలా లోతైన కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా లోతైన కారణం ఫస్ట్ చెప్పాలంటే ఇరాన్ సపోర్టు పాకిస్తాన్కి అవసరం. ఎందుకు అవసరం? తను ఇప్పుడు బలూచిస్తాన్లో ఉన్న బలూచ్ పీపుల్ అది స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు. ఈ బలూచిస్తాన్ మొత్తం దాని యొక్క బౌండరీ ఎక్కువగా 100 కిలోమీటర్ల పాటు ఎవరితోటి ఉంటుందంటే ఇరాన్ తోటి ఉంటుంది. ఇరాన్ నుంచి సపోర్ట్ తీసుకుంటే బలూచిస్తాన్ని, బలూచి పీపుల్ను టోటల్గా అణిచివేయచ్చు. అందువల్ల ఇజ్రాయెల్ కోఆపరేషన్ కావాలి. 2, పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఇప్పుడు ఇరాన్కి ర్యాంబో ఆఫ్ ఇరాన్ అంటే ర్యాంబో లాగా దానికి రాబిన్ హుడ్ లాగా దాన్ని ఆదుకోవడానికి వెళ్ళింది అనుకోండి. ఇరాన్ యొక్క ఆయిల్ రీసోర్సెస్ని, గ్యాస్ రీసోర్సెస్ని ఇది వాడుకోవచ్చు. ఓకే, ఇరాన్ ఆయిల్ ఎగుమతుల్ని అక్రమంగా ప్రపంచానికి ఎగుమతి చేయవచ్చు. ఈ విధంగా ఎన్నో విస్తృత ప్రయోజనాలు ఆశించి ఇరాన్కి ఈరోజు సపోర్ట్ చేస్తుందండి. అక్కడ మనం మర్చిపోకూడదు. అదేవిధంగా ఇరాన్ ఈరోజు భారత పాక్ల యుద్ధం జరిగేటప్పుడు అది న్యూట్రల్గా ఉంది. ఒక రకంగా ఇండియాకే సపోర్ట్ చేసినట్టు పరోక్షంగా. ఇలాంటి సందర్భంలో ఇంకో ఇస్లామిక్ దేశాన్ని ఇప్పుడు ఇండియా నుంచి దూరం చేయడం అంటే ఇరాన్ని ఇండియా నుంచి దూరం చేయడం. ఎందుకు? పాకిస్తాన్లో గ్వడార్ పోర్టు చైనా నిర్మిస్తుంది. కానీ ఈ గ్వడార్ పోర్టుకు ఆపోజిట్గా భారతదేశం వాళ్ళ దగ్గర చాబహార్ పోర్టు నిర్మిస్తుంది. ఇప్పుడు చాబహార్ ఇరాన్ దగ్గర తీసేసుకున్నాం అనుకోండి, ఇరాన్ మాకు సపోర్ట్ చేయలేదనుకో, ఈ గ్వడార్కి చైనాకి తిరుగు ఉండదు. ఇలా ఎన్నో విస్తృత ప్రయోజనాలు ఆశించి పాకిస్తాన్ ఒక రకంగా ఇరాన్కి సపోర్ట్గా వెళ్తుంది అని మనం చెప్పకూడదు. ఇండియాకు ఆపోజిట్గా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి వెళ్తుందని మనం చెప్పుకోవాలి. 2, ఇజ్రాయెల్ ఇండియా మధ్య విస్తృతమైన వ్యూహాత్మక బంధం ఉంది, స్ట్రాటజిక్ రిలేషన్షిప్ ఉంది. ఇజ్రాయెల్ ఈరోజు ఇరాన్ యొక్క అణ్వస్త్ర క్షేత్రాలు నాటాంజు, ఫోర్డ్ అని ఈ క్షేత్రాలను అటాక్ చేస్తూ ఉంటే ఎక్కువగా ఇప్పుడు ఇరాన్ పాకిస్తాన్లో పరిస్థితి ఎలా ఉందంటే పాకిస్తాన్ తన అణు కర్మాగారాల దగ్గర, అణుబాంబుల దగ్గర F-16తో కాపలాగా వస్తుందంటే. ఎందుకంటే పొరపాటున ఇజ్రాయెల్ F-35 ఫైటర్స్ మన మీద పాకిస్తాన్ మీద అటాక్ చేస్తున్నాయని దే ఆర్ స్క్రంబ్లింగ్ దేర్ ఫైటర్స్ అరౌండ్ ఇట్స్ న్యూక్లియర్ సైట్స్ అండి. అంటే పాకిస్తాన్ భయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. చూడండి మా దగ్గర అణ్వస్త్రాలు ఉన్న ఇజ్రాయెల్ అని చెప్పడం, ఇండియాకి చెప్పడం, ఇస్లామిక్ వరల్డ్లో హీరో కావడం, ఇలా ఎన్నో విస్తృత ప్రయోజనాలు ఆశించి ఈరోజు పాకిస్తాన్ తన అణ్వస్త్రాన్ని తీసి ఇజ్రాయెల్కి ఆపోజిట్గా, ఇరాన్కి సపోర్ట్గా, ఇస్లామిక్ ప్రపంచానికి సపోర్ట్గా అక్కడ నిలబెడుతుంది. ఈ పాకిస్తాన్ ట్విస్ట్ అనేది చాలా విస్తృతంగా చూడాలి. భారతదేశం చాలా అలర్ట్ అయి చూడాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఒక వ్యూహంతోనే ఇది మాట్లాడుతుంది. ఎందుకంటే అది అమెరికాకి ఎగినెస్ట్ అండి. అమెరికాకి ఎగినెస్ట్గా ఒక పదం మాట్లాడుతుందంటే చాలా ఉంది. 2, అసీం మున్నీర్ని నిన్న జరిగిన అమెరికా ఆర్మీ పెరేడ్లో ట్రంప్ అవమానించారు. ఎందుకు? వాషింగ్టన్ డీసీ అసీం మున్నీర్ని ఇన్వైట్ చేసి నేను తీరా చూస్తే ఆ మీటింగ్లో ఆయన పాల్గొనలేవలే. అది ఒక పెద్ద అవమానం. ఆ అవమానానికి
పెట్టుకోవడానికి పాకిస్తానీ పీపుల్ మీద చెప్పుకోవడానికి ఇదిగోండి ఇది మేము అణ్వస్త్రం వేస్తాం, అమెరికా చూసుకో, మీ ఫ్రెండ్ ఇజ్రాయెల్ని పేల్చేస్తాం, జెరూసలేంని పేల్చేస్తాం అని చెప్తుందంటే ఇక్కడ అవమానాన్ని తీసుకోవడానికి. అంటే పాకిస్తాన్ ప్రభుత్వం ప్రజల ముందు ఎప్పుడు హీరోగా నిరూపించుకుంటూ ఉండాలి, ఏదో ఒక ట్విస్ట్ క్రియేట్ చేయాలి, ఏదో ఒకటి పొలిటికల్ డైవర్షన్ అంటారు కానీ పొలిటికల్ డైవర్షన్ అనమాట, డైవర్ట్ చేయడం ఈ పాకిస్తాన్ ఉన్న అంతర్గత పరిస్థితుల నుంచి. కానీ ఈ విషయంలో ఇండియా చాలా జాగరూకతతో వ్యవహరించాలి. ఎందుకంటే పాకిస్తాన్కి ఏదో ఒక వ్యూహం లేకుండా తన అణ్వస్త్ర బూచీని ఈరోజు అంటే అణ్వస్త్ర బూచీని ప్రపంచానికి చూపిస్తుంది. అంటే ఇప్పుడు దాకా ఇండియా అణ్వస్త్రాలు ఇండియా అనేది, కానీ ఇప్పుడు అణ్వస్త్రాలు ఎవరు ప్రపంచంలో ఏ దేశం మీద అయినా ఈ పిచ్చివాడి చేతిలో రాయేళ్తుందని చెప్తుందన్నమాట. ప్రపంచం కూడా ఈ ట్విస్ట్ని చూసి పాకిస్తాన్ గరిహిస్తుందని మనం చెప్పవచ్చండి. అంటే భారత్కు వ్యతిరేకంగా ఇస్లామిక్ కంట్రీస్ అన్నింటినీ కూడగట్టేందుకు అంటే పాకిస్తాన్ తన అణ్వస్త్రాన్ని ఇస్లామిక్ బాంబుగా చిత్రీకరిస్తుందా? ఎస్ అండి, అబ్జల్యూట్లీ. ఎందుకంటే ఈ ఒక్క విషయాన్ని గమనించాలి. 1998 మే 12th 18th మనం అణ్వస్త్ర పరీక్షలు చేసిన తర్వాత కేవలం వారం రోజులు 10 రోజుల్లో మే ఎండింగ్కి ఈ జూన్ 1 1998 జూను ఈ మే 30న పాకిస్తాన్ అణ్వస్త్ర పరీక్షలు చేసింది. మనం అణ్వస్త్ర పరీక్షలు చేసినప్పుడు అప్పుడు ప్రధాని వాజ్పేయి గారు ఏమన్నారంటే ఇది ప్రపంచ శాంతి కేవలం ఆత్మరక్షణకు మాత్రమే నో ఫస్ట్ యూజ్ పాలసీ ప్రకటించారు. అంటే మా మీద వేస్తేనే మేము అణ్వస్త్రాలు యూజ్ చేస్తామని. పాకిస్తాన్ ఏమని అభివర్ణించింది, తాను చేసిన న్యూక్లియర్ వెపన్ని అప్పుడు నవాజ్ షరీఫ్ అప్పుడున్న గవర్నర్ అప్పుడున్న ఆర్మీ జనరల్ ముషర్రఫ్ ఏమన్నారంటే ఈ పాకిస్తాన్ అణుబాంబుని ఇస్లామిక్ బాంబుగా అభివర్ణించారు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. అంటే పాకిస్తాన్ బాంబుని ఇస్లామిక్ బాంబుగా అభివర్ణించారు వాళ్ళు. ఈరోజు అదే ఇస్లామిక్ బాంబుని పైకి తీస్తున్నారు. ఏమని, ఇప్పుడు ఇస్లామిక్ దేశాల కూటమి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ కోఆపరేషన్ అని ఒకటి ఉంటుందండి, IOC అని ఒక గ్రూప్, 57 దేశాల కూటమి. ఇందులో ఇరాన్, సౌదీ అరేబియా, ఇరాక్, తర్వాత మలేషియా, ఇండోనేషియా, ఇలా ఇస్లామిక్ దేశాలన్నీ ఉంటాయి, 57 దేశాలు. ఈ 57 దేశాల్లోనూ అణ్వస్త్రం గల ఒకే ఒక ముస్లిం దేశం పాకిస్తాన్. ఇప్పుడు ఈ పాకిస్తాన్ ఏమంటుంది, ఇది ఇస్లామిక్ బాంబు, ఇస్లామిక్ పీపుల్, ఇస్లాం మతం అనుసరించే వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి రక్షణగా మా అణ్వాయుధాలు ఉంటాయి అని ప్రకటించినట్టు అయింది. ఈరోజు ఇరాన్ చాలా విపత్కర పరిస్థితిలో ఉంది. ఇజ్రాయెల్ దగ్గర 90 అణ్వస్త్రాలు ఉన్నాయి. ఈ 90 అణ్వస్త్రాలు ఈరోజు నిన్న ఏమంటుంది ఇజ్రాయెల్, మీరు ఎక్కువ మాట్లాడితే మీ టెహరాన్ నిప్పులు కుంపటైపోతుందంటే అణ్వస్త్రం యూజ్ చేస్తామని చెప్తుంది. ఇరాన్ వేయడానికి లేదు. ఇప్పుడు పాకిస్తాన్ ఏమంటుంది, మీ ఈ అణుబాంబు తీసి ఇస్లామిక్ బాంబు, ఇరాన్ తరపున ఇరాన్ రాజధాని టెహరాన్ మీద మీరు ఆటం బాంబు వేస్తే ఇజ్రాయెల్, మేము ఇస్లామిక్ వరల్డ్ మేము చూస్తూ ఊరుకోం, ఇరాన్కు తరపుగా మేము వచ్చి మీ రాజధాని మీద అణ్వస్త్రాన్ని నేను ఉపయోగిస్తాను అని పాకిస్తాన్ చెప్పింది. ఒక ఇస్లామిక్ బాంబుగా దాన్ని పైకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఏమవుతుంది, ఓల్ ఇస్లామిక్ కంట్రీస్లో భారతదేశం యొక్క ప్రాముఖ్యతను తగ్గించడం. ఎందుకు, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత ప్రధాని పంపిన ఎంపీల బృందం ఏది ఏఎంఐ అధినేత ఎక్కువగా పర్యటించారు. ఎక్కడ, ఈ సౌదీ అరేబియా, ఈ ఖతారు, బహ్రెయిన్ ఈ దేశాల్లో. ముఖ్యంగా ఈ పర్యటించినప్పుడు అక్కడ ఎక్కువ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ కంట్రీస్లో ఎక్కువ సపోర్ట్ ఇండియాకే దొరికింది. ఆ గ్రూప్లో ఉన్న చాలా కంట్రీస్, సౌదీ అరేబియా, UAE ఎక్కువ ఆర్థిక సహాయం చేస్తాయి పాకిస్తాన్కి. అవన్నీ పాకిస్తాన్ని క్రిటిసైజ్ చేసింది, వాళ్ళు బాగా తిట్టారని తెలుస్తుంది. నువ్వు అనవసరంగా టెర్రరిస్టులు పహల్గామ్ అటాక్ చేయడం తప్పు నీది అని ఎవరు సపోర్ట్ చేయలేదు ప్రత్యక్షంగా. ఏదో ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ గ్రూప్లో ఏదో ఇండియాని కాస్త అన్నట్టు అన్నారు. కానీ ఎక్కువ సపోర్ట్ ఇస్లామిక్ దేశాల్లో పాకిస్తాన్ కంటే ఇండియాకే మనకు దొరికింది. ఇప్పుడు పాకిస్తాన్కి అవకాశం వచ్చింది. ఈ ఇస్లామిక్ వరల్డ్ అంతటిని తన వైపు తిప్పుకుంటుంది. ఎందుకంటే ఇస్లామిక్ ప్రభుత్వాలన్నీ ఒక రకంగా ఇజ్రాయెల్కి ఎగినెస్ట్గా ఉన్న పరోక్షంగా వెళ్లకుండా న్యూట్రల్గా మెయింటైన్ చేస్తున్నాయి. పాకిస్తాన్ ఈజ్ ద ఫస్ట్ కంట్రీ ఇస్లామిక్ వరల్డ్లో బయటకు వచ్చి నిన్న ఏమంటుందంటే, ఆసిఫా ఆయన రక్షణ శాఖ మంత్రి చెప్తున్నారు ఏమని, ఇస్లామిక్ వరల్డ్ అంతా ఏకమై ఈ రోజు ఇజ్రాయెల్ నాశనం చేయకపోతే ఈరోజు ఒక్కొక్కరిని ఇజ్రాయెల్ వేసేస్తుంది, మీరు బయటికి రండి అని పిలిపించాడు. ఇప్పుడు అణ్వస్త్రాన్ని ఇజ్రాయెల్ మీద వేస్తాను అంటున్నాడు. అంటే ఏంటి, ఇస్లామిక్ వరల్డ్లో మళ్ళా ఐక్యత తీసుకొచ్చి దానికి ఎందుకు, పాకిస్తాన్కు అనుకూలంగా అంటే ఇండియా యొక్క హవా క్రియేట్ చేయడం. అంటే ఏంటి, ఇస్లామిక్ బాంబుని ఇస్లామిక్ వరల్డ్లో ఇజ్రాయెల్కి ఎగ్నెస్ట్గా మాట్లాడడం అంటే ఇస్లామిక్ వరల్డ్లో భారత ప్రాముఖ్యతను తగ్గించడం అనేది ఒకటి. 2, ఇజ్రాయెల్ భారత్ ఏంటంటే వ్యూహాత్మక రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాయి.
చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉంది. ఈరోజు పాకిస్తాన్ మీద మనం వెళ్ళినప్పుడు మన ఇజ్రాయెల్ ఆయుధాలు కూడా ఉపయోగించాం. ఇజ్రాయెల్ ప్రతి విషయానికి భారతదేశానికి సహకరిస్తుంది. కాబట్టి ఇజ్రాయెల్ అంటే భారత్ అంటే ఇజ్రాయెల్ అనే మిర్రర్లోనే పాకిస్తాన్ చూస్తుందనేది మనకు అర్థమవుతుంది. అంటే ఏంటి, ఇజ్రాయెల్ ఇండియా మీద అసూయతోనే ఈరోజు ఇస్లామిక్ బాంబుని ఇండియాని బెదిరించినట్టు ఇజ్రాయెల్ని బెదిరిస్తుంది. అంటే చాలా లోతైన, చాలా ప్రొఫౌండ్ రీజన్ ఈజ్ దేర్ బిహైండ్ దిస్ పాకిస్తానీ ఎక్స్పోజిషన్ ఆఫ్ దిస్ న్యూక్లియర్ బాంబ్ అండి. అంటే ఇస్లామిక్ బాంబు 57 దేశాలకి రక్షణ. మీరు ఎవరో భయపడకండి, నేనున్నాను, పాకిస్తాన్ అనే దేశం నేనున్నాను, నాకు రికగ్నేషన్ ఇవ్వండి, నాకు పేరు లేదు, ఊరు లేదు, నన్ను అణ్వస్త్ర దేశం ఉన్నా గుర్తుపెట్టుకుంటలేదు, మీరు నన్ను గుర్తించండి, నేను రక్షిస్తాను మీ అందరి దేశాలని చెప్తుంది. ఇప్పటికే సౌదీ అరేబియాలో చాలా పాకిస్తానీ ఫోర్సెస్ ఉంటాయండి. సౌదీ అరేబియా రక్షణ కోసం కూడా కొన్ని పెట్టుకుంటుంది. ఇప్పుడు సౌదీ కింగ్డమ్ అనేది, MBBS కింగ్డమ్ అనేది. సో ఈ విధంగా నేను అంతా రక్షించగలుగుతాను, ఇరాన్ నా దగ్గరికి రా, నువ్వు ఒక్కటవే కాదు. ఇంకోటి అంటే ఇస్లామిక్ వరల్డ్లో నేను పవర్ఫుల్ అనే ఒక పోటీ వాతావరణం. సౌదీ అరేబియా, పాకిస్తాన్, ఏది టర్కీ ఎర్డగాను, ఇటు పక్కన ఇరాన్, ఈ 3 దేశాలు కొట్లాడుకుంటాయి పోటీకి. ఇప్పుడు పాకిస్తాన్ కొత్తగా ఎంటర్ అయినట్టు, నేను అసలైన రక్షకుడు, నా దగ్గర అణ్వాయుధాలని. చూసారా, మీరందరూ కొట్టుకుంటారు. ఎర్డగాన్ గారు మీరు ఏదో అంటారు ఖలీఫాని, కాదు. ఇరాన్ ఆయుతోల్లా అని ఆయన అంటాడు, కాదు. ఇరాన్ ఏమో సౌదీ అరేబియా అంటుంది మక్కా మదీనా పెట్టుకుని నేను గార్డియన్ ఆఫ్ ఇస్లాం అంటది, కాదు. గార్డియన్ ఆఫ్ ఇస్లాం, అసలు ఇస్లాం రక్షకురాలిని నేను అని పాకిస్తాన్ ఈరోజు అణ్వాయుధాల ద్వారా నిరూపించడానికి ప్రయత్నం చేసిన చాలా లోతైన కారణం ఉందండి ఇక్కడ. అయితే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో పాకిస్తాన్ జోక్యం అంటే పాకిస్తాన్ వ్యూహం ఏంటి? ఇస్లామిక్ కంట్రీస్లో అలాగే ప్రపంచ దేశాల్లో ఉన్న ముస్లింలలో ఒక హీరో అయిపోదామని పాకిస్తాన్ అనుకుంటూ ఉందా? ఎస్ అండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈరోజు ఇస్లామిక్ అంటే 200 కోట్ల మంది ఇస్లాం ఫాలో అయ్యే పీపుల్ ఉంటే, ఈ ఇస్లామిక్ వరల్డ్ మీద ఒక క్రిస్టియన్, ఒక యూదు జియోనిస్ట్, సోకాల్డ్ జియోనిస్ట్ నేషన్ అటాక్ చేస్తుంది. ఇరాన్ ఒంటరిదయింది. ఇరాన్ని భ్రష్టు పట్టిస్తుంది ఇరాన్ యొక్క IRGC చీపుల్నే చంపేసింది, న్యూక్లియర్ సైంటిస్టులను చంపేసింది. అసలు న్యూక్లియర్ బాంబే తయారు చేసుకునివ్వడం లేదు. ఎంతో దీన్ని ఏమంటారంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో దీన్ని ఏమంటారంటే అడాసియస్ అటాక్ అంటారు. ఇజ్రాయెల్ దానికి పేరు మోసింది. ఎవరినైనా ధైర్యంగా ముందు వేసేస్తాండి. దీన్ని అడాసియస్ అటాక్ అంటారు. చాలా తెగింపు ధోరణితో ఆవేశపూరితంగా ఈరోజు ఇరాన్ని ముప్పులు తిప్పలు పెట్టింది. దాన్ని అణ్వస్త్ర క్షేత్రాలు 2 దశాబ్దాలు తయారు చేసుకున్న అణ్వస్త్రాలన్నిటినీ తయారు చేసే బోధిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా నాశనం చేసింది. న్యూక్లియర్ సైంటిస్ట్ని చంపేయడం జరిగింది. అంటే అణు కార్యక్రమం ముందుకి వెళ్ళడం అనేది ఒక 1-2 సంవత్సరాలు వాయిదా పడినట్టు. అసలు ఇరాన్ని ఎంత ఇబ్బంది పెడుతుందంటే దాని క్యాపిటల్ని చిన్న పల్లెటూరుని అటాక్ చేసినట్టు అటాక్ చేస్తుంది, దాని సౌత్ పార్ట్స్ని అటాక్ చేసింది. ఇరాన్ ఇబ్బందుల్లో ఉంది. ఇప్పుడు మొత్తం ఈ 200 కోట్ల ఇస్లామిక్ అంటే ఇస్లాంని ఫాలో అయ్యే పీపుల్ అందరూ, ప్రభుత్వాలు అలా పెట్టిన పీపుల్ అందరూ ఇరాన్ వైపు సింపతితో ఉన్నారు. ఈ సింపతిని ఈ పాకిస్తాన్ క్యాష్ చేస్తుంది. ఎలాగా? ఈ ఇస్లామిక్ వరల్డ్లో అది హీరో అయిపోయింది. ఈరోజు హీరో అయిపోయినట్టే. ఎందుకంటే ఇస్లామిక్ వరల్డ్లో ఇరాన్ తరపున తన శత్రుత్వాన్ని పక్కన పెట్టి ఇస్లాంని రక్షించడానికి వెళ్ళిన ఒక పెద్ద అద్భుతమైన దేశం ఈరోజు పాకిస్తాన్ అనుకుంటూ పేరు మోస్తుందన్నమాట. అంటే ఇస్లామిక్ వరల్డ్ ఈజ్ లుకింగ్ ఎట్ ది పాకిస్తాన్, ఎస్పెషల్లీ పాకిస్తాన్ అణుబాంబుల రక్షణ. ఎందుకంటే పాకిస్తాన్ అణ్వస్త్రాల దేశాన్ని ఇజ్రాయెల్ కూడా అంత ఈజీగా అటాక్ చేయలేదు. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర ఈ అణ్వస్త్రాన్ని ఇజ్రాయెల్ వరకే ప్రయోగించే ఇరాన్ కంటే శక్తివంతమైన మిసైల్ ఫోర్సు, శక్తివంతమైన ఎయిర్ ఫోర్సు, శక్తివంతమైన నౌకాదళం పాకిస్తాన్ దగ్గర ఉంది. కాబట్టి ఈరోజు పాకిస్తాన్కు ఉన్న ఒకే ఒక పెట్టుబడి ఏంటంటే ఆర్థిక వ్యవస్థ బాగాలేదు, అది మొత్తం చతికిల పడిపోయింది, అసలు ఫెయిల్డ్ స్టేట్, ఎందుకు పనికిరాని దేశం. కానీ పాకిస్తాన్ దగ్గర ఉన్న ఒకే ఒక అస్త్రం, పెద్ద ఆయుధం ఏంటంటే దాని ఆర్మీ. ఇస్లామిక్ వరల్డ్లోనే శక్తివంతమైన ఆర్మీ, టర్కీతో సమానంగా శక్తివంతమైన ఆర్మీ పాకిస్తాన్ ఉంటుంది. ఎంతో పెట్టుబడి పెట్టింది ఇండియాకి ఎగనెస్ట్గా. 10% జీడీపీలో దాని దగ్గరే పెడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఆర్మీని షోకేజ్ చేసుకుంటుంది ఇస్లామిక్ అంటే ఇస్లామిక్ ప్రజలు. ప్రభుత్వాలు ఏవి పాకిస్తాన్ సపోర్ట్ చేయండి. సౌదీ అరేబియా డిక్టేటర్షిప్, UAE డిక్టేటర్షిప్, బహ్రెయిన్ డిక్టేటర్షిప్, ఖతార్ ప్రజాప్రభుత్వాలు ఉండవు. సో ఇస్లామిక్ వరల్డ్లో ప్రజాప్రభుత్వాలు డిక్టేటర్లు. వాళ్ళందరూ అమెరికాకి తొత్తుగా ఉంటారు, లేదా అమెరికాకి న్యూట్రల్గా ఉంటారు. ఇటు ఇరాన్కి సపోర్ట్ చేయరు, అమెరికాకి సపోర్ట్ చేయరు. కానీ ఆ డిక్టేటర్ల కింద ఉన్న ప్రజలు మాత్రం వాళ్ళ మతానికి అనుకూలంగా సపోర్ట్ చేసుకుంటారు. ఇప్పుడు వీళ్ళల్లో హీరో పాకిస్తాన్ హీరో అయిపోయింది. ఆల్రెడీ పాకిస్తాన్ నేను ర్యాంబో ఆఫ్ దిస్ ఇస్లామిక్ వరల్డ్ అనుకుంటే వెళ్ళిపోయి హీరో అయిపోయిందండి. తను ఉపయోగించకపోయినా అది దాని వ్యూహం. అంటే ఇస్లామిక్ ప్రజల తరపున అది వెళ్తుంది.
కాబట్టి పాకిస్తాన్ టెర్రరిజం పోషించినా రేపు పొద్దున్న దాన్ని అనేవాళ్ళు ఉండరు. పాకిస్తాన్ టెర్రరిస్టులకి ఎక్కువ ఫండ్స్ ఇస్తారు. సౌదీ అరేబియా పీపుల్ ఎక్కువగా ఫండ్స్ ఇచ్చేవాళ్ళు ప్రభుత్వాలు. సో ప్రభుత్వాలు కూడా దీనికి సహాయం చేస్తాయి. అరే మన ఇస్లామిక్ వరల్డ్లో ఒక అణుబాంబు దేశం ఉందని అవి కూడా గుర్తించి ఎక్కువ ఫండ్స్, ఇప్పుడు సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్ ఇవన్నీ ఎక్కువ నిధులు ఇస్తాయి. ఈ విధంగా బయటపడవచ్చు. ఎంతో ఆర్థిక ప్రయోజనాలు, మత ప్రయోజనాలు, మత మౌఢ్యం, టెర్రరిస్ట్ ప్రయోజనాలు కాపాడుకోవడానికి, తనకు తాను అస్తిత్వాన్ని కాపాడుకుని హీరో అవడానికి ఎంతో వ్యూహంగా పాకిస్తాన్ స్టెప్లు వేస్తుందండి ఈరోజు. ఇప్పుడు ఇరాన్కి మద్దతుగా పాకిస్తాన్ ఉంటే ముస్లిం కంట్రీస్ అన్నింటినీ కూడా ఏకం చేస్తే మరి అది భారత్కి డేంజర్ కదా. ఇండియా అలర్ట్ అవ్వాలా? ఎస్ అండి. ఇప్పుడు పాకిస్తాన్ ఇస్లామిక్ వరల్డ్ కంట్రీస్, నేను చెప్పిన ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్, ఐఓసి, ఓకే, కంట్రీస్ అందరినీ 57 దేశాల కూటమిని ఏకం చేస్తే భారత్కి డేంజర్ బెల్సే. ఎందుకు డేంజర్ బెల్స్? ఆపరేషన్ సింధూర్ అప్పుడు భారత్ పాకిస్తాన్లో యుద్ధం జరిగేటప్పుడు మనం వాళ్ళని డివైడ్ చేసాం. యుఏఈ అందులో యుఏఈతో మనం వ్యూహాత్మక రిలేషన్షిప్ ఉంటుంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో. సౌదీ అరేబియాతో ఒక రకంగా అద్భుతమైన రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాం. ఇరాన్తో వ్యూహాత్మక రిలేషన్షిప్ ఉన్నాయి. అంటే ఇస్లామిక్ వరల్డ్ మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు అక్కడ 1 కోటి మంది, 90 లక్షల నుంచి 1 కోటి మంది భారతీయులు ఈరోజు గల్ఫ్ రీజన్లో ఉన్నారు. వాళ్ళందరినీ వ్యతిరేకత వస్తుంది ఇస్లామిక్ వరల్డ్లో. పాకిస్తాన్ హవా పెరిగితే, పాకిస్తాన్ వ్యూహమే అది, ఓకేనంటే అది అక్కడ నుంచి రెమిటెన్సెస్ వస్తున్నాయి. ఈ గల్ఫ్ రీజన్ నుంచే 30% ఆయిల్ మనం దిగుమతి చేసుకుంటున్నాం ఆ దేశాల నుంచి. ఆ దేశాల్లో పేరు మోస్తుంది, ఆ దేశాల నుంచి ఎక్కువ పెట్టుబడులు వస్తున్నాయి, ఆ దేశాలకు ఎక్కువ ఎగుమతులు వెళ్తాయి. ఆ దేశాల కూటమి పాకిస్తాన్ అక్కడ ఇస్లామిక్ దేశమైనా, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కూటమిలో ఒక కంట్రీ అయినా, అక్కడ ఇండియాకి ఎగ్నెస్ట్గా ఎక్కువ వాళ్ళు స్టెప్లు అయ్యారు. కానీ ఈరోజు పాకిస్తాన్ని ఇస్లామిక్ వరల్డ్, ఇస్లామిక్ కంట్రీస్కి భారత్కి మధ్యలో ఉన్న సంబంధాలను చెడగొట్టాలని ఒక లక్ష్యంతోనే ఈరోజు ఇరాన్ సపోర్టు, ఇరాన్ తన యొక్క అణుబాంబుని ఇస్లామిక్ బాంబుగా చిత్రీకరిస్తుంది. కాబట్టి ఇండియాకి డేంజర్ ఉంది. ఎందుకంటే మనం ఇస్లామిక్ వరల్డ్ మీద చాలా డిపెండ్ అయ్యాను. ఇస్లామిక్ వరల్డ్ మన మీద కూడా డిపెండ్ అయ్యింది, కానీ మనం వాళ్ళ మీద డిపెండ్ అయ్యాను. ఇంకా ఎదుగుతున్నాం కాబట్టి ఆయిల్ అనేది కావాలి, అక్కడ నుంచి రెమిటెన్సెస్ కావాలి. 1 కోటి మంది భారతీయులు అక్కడ ఉన్నారు. తర్వాత ఇండియా ఈజ్ ఏ ముస్లిం, ఇస్లామిక్ పీపుల్ ఎక్కువ ఉంటారు. వరల్డ్స్ 2nd లార్జెస్ట్ ఇస్లామిక్ పాపులేషన్ మన ఇండియాలో ఉంది. మన భారత ప్రభుత్వం ఎంత ఉన్నా కానీ 20% ఇస్లామిక్ పాపులేషన్ని యొక్క అంతర్యాన్ని కూడా దాని అనుకూలంగా వెళ్తూ ఉంటుందండి. అది కాదనకూడదు, వాళ్ళు కూడా బాధపడతారు. సో ఎన్నిటినీ క్రోడీకరిస్తే పాకిస్తాను భారతదేశానికి చాలా విపత్కర పరిస్థితిని, ఇండియాకి డేంజర్ని క్రియేట్ చేసే అవకాశం ఉంది. మనం 57 దేశాలను ఎందుకు పోగొట్టుకోవాలి? ఆయిల్ రెమిటెన్సెస్ ఎందుకు పోగొట్టుకోవాలి ఒక పాకిస్తాన్ కోసం? సో పాకిస్తాన్ ఈ వ్యూహాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. అంటే భారత్ ఇస్లామిక్ వరల్డ్కున్న మధ్యలో సంబంధాలని పానకంలో పుడకలో వచ్చి పనిచేస్తుంది. ఇస్లామిక్ కంట్రీ అయినా ఇస్లామిక్ కంట్రీస్ నుంచి అది స్వయంగా ఏమీ తీసుకోలేకపోతుంది, కేవలం అప్పుడప్పుడు డబ్బు, సౌదీ అరేబియాని తప్పితే. ఈరోజు దాన్ని చెడగొట్టడానికి ఈ పాకిస్తాన్ తిరిగింది. కాబట్టి ఇండియా డేంజరసే. కాబట్టి ఇండియా చాలా జాగ్రత్తతో ఈ వ్యవహారాన్ని ఆచితూచి చూస్తూ ఉండాలి. అదే ఇండియా కూడా ఇట్ ఇస్ కీన్లీ అబ్జర్వింగ్ ది పాకిస్తాన్ మాన్యూవర్స్ రిలేటెడ్ టు ఇజ్రాయెల్ ఇరాన్ వార్ అండి. ఆ వారిని ఎలా దాన్ని చూస్తుంది, ఎలా వ్యూహం వేస్తుంది, ఎలా క్రిటిసైజ్ చేస్తుందో తెలుస్తుంది. నిన్న చూడండి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో, ఐక్యరాజ్య సమితిలో చర్చలో పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధి ఇరాన్ తరపున ఎంతో ఉధృతంగా వాదించడం జరిగింది. కానీ భారత ప్రతినిధి అక్కడ మాట్లాడలేరు. ఎందుకు? అటు ఇజ్రాయెల్కి ఇటు ఇరాన్కి మధ్యలో బ్యాలెన్స్డ్గా జాగ్రత్తగా రావాల్సిన అవసరం ఉంది పాలస్తీనా విషయంలో. దీన్ని పాకిస్తాన్ ఏం చేస్తే అది ఏమి ఉండదు, అటు ఇటు స్టాండ్ తీసుకుంటుంది. ఎందుకంటే దానికి ఇలాంటి ఏం పట్టవు, దానికి ఒక బ్యాలెన్స్డ్ ఫారిన్ పాలసీ కూడా ఉండదు. టైం వచ్చింది ఇరాన్ వైపు తిరిగేస్తుంది, మనకు అది ఇబ్బంది క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఇరాన్కి మనకి ఒక వ్యూహాత్మక రిలేషన్షిప్ ఉంది. ఇరాన్ నుంచి ఎక్కువ ఆయిల్ తెచ్చుకుంటాం, ఇరాన్లో మన పెట్టుబడులు ఉన్నాయి, ఇరాన్లో షహబార్ పోర్ట్ ఉంది. ఈరోజు పాకిస్తాన్ దాన్ని క్లోజ్ అయితే మనకు ప్రమాదం. మన మీద డిపెండ్ అయిన బలూచిస్తాన్ కూడా ప్రమాదం ఉంది. కాబట్టి ఇది ఇండియాకి చాలా డేంజర్. అందుకే ఇజ్రాయెల్, ఇండియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించి చూడాలి. అదేవిధంగా రష్యాతో కూడా కలిపి ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఎందుకంటే పుతిన్ ఈ విషయాన్ని అక్కడ సెటరేట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే చైనా ఈ విషయాల్లో చాలా క్లోజ్ ఉంటారు కాబట్టి ఆయన. ఇరాన్ కూడా చైనా మీద, రష్యా మీద డిపెండ్ అయింది. కాబట్టి మనం రష్యా సహకారంతో ఇటు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్తో ఈ యుద్ధాన్ని తొందరగా విరమింపజేస్తే ఇంకా పాకిస్తాన్ ఆగడాలు సాగం. అంటే యుద్ధం ఇంకా ముందుకు వెళ్ళింది అనుకోండి, పాకిస్తాన్ తల దూర్చే. ఎందుకంటే ఇరాన్కి దిక్కు లేదు కాబట్టి ఏ దేశం ఎంత చేస్తే ఆ దేశాన్ని తీసుకోవాలి. కాబట్టి మనం యుద్ధ విరమణకి ఎక్కువగా ప్రయత్నం చేస్తే మోడీ గారు ఆ యుద్ధం విరమణగా కూడా మనం జోక్యం చేసుకుంటే అది ఆగిద్ది కూడా. ఎందుకంటే ఇటు ఇజ్రాయెల్, ఇరాన్తో కూడా మనం మాట్లాడగలిగే శక్తివంతమైన దేశం మోడీ ఒక్కటే, భారతదేశం ఒక్కటే.
కాబట్టి యుద్ధ విరమణ కోసం మనం ప్రయత్నం చేస్తే మనం కూడా అనుకోండి. రెండు, యుద్ధం ఇవన్నీ జరిగేది మన ఎక్స్టెండెడ్ నైబర్హుడ్లో, మన పొరుగుకు కాస్త అవతల. అక్కడ ఎటువంటి అశాంతి ప్రబలన, అక్కడ అణుయుద్ధం వచ్చినా దాని ప్రభావం మన మీద ప్రత్యక్షంగా ఉంటుందండి. కాబట్టి అది జాగ్రత్తగా ఉండాలి. రెండు, ఇప్పటివరకు పాకిస్తాన్ అణ్వస్త్రానికి రికగ్నేషన్ లేదు. అది ఒక టెర్రరిస్ట్ చేతుల్లోకి వెళ్తే ఎలా ఉంది అనేది ఉంది. ఈరోజు పాకిస్తాన్ యొక్క అణ్వస్త్రానికి చట్టబద్ధత కల్పించుకుంటుంది ఇస్లామిక్ వరల్డ్లో. అది మనకు మంచిది కాదు. దానికి పాకిస్తాన్ అణ్వస్త్రానికి చట్టబద్ధత లేదు, అదంతా పిచ్చోడి చేతిలో రాయి. ఈరోజు అది చట్టబద్ధత కల్పించుకుంటుంది. చూసారా, మీకు రక్షిస్తుంది, దీన్ని ఇల్లీగల్ అంటుంది ఇండియా అనేది చెప్పుకుంటుంది. కాబట్టి ఇది మంచిది కాదు. ఎందుకంటే 57 దేశాల కూటమంటే ఐక్యరాజ్య సమితిలో ఓటింగ్ జరిగినా, ఎక్కడే జరిగినా చాలా పెద్ద ఓటింగ్ అండి. ఆ ఓటింగ్ మనం పోకూడదు. ఎందుకంటే ఐక్యరాజ్య సమితి, భద్రతా సమితిలో మనం శాశ్వత సభ్యత్వం పొందాలి. అక్కడ 2/3 మెజార్టీ కావాలి. ఏ దేశం ఎగినిస్ట్ అవ్వకూడదు. మరి ఈ ఓట్లు 57 ఓట్లు అంటే ఐక్యరాజ్య సమితిలో మనకి చాలా ప్రమాద గంటికలు అనమాట. సో పాకిస్తాన్ ఆగడాలు మనం ఎట్టి పరిస్థితుల్లో సాగనివ్వకూడదు. ఒకవేళ పాకిస్తాన్ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి ఎంటర్ అయితే ఇజ్రాయెల్ అమెరికా ఎదుర్కోగలుగుతాయా పాక్ని? ముఖ్యంగా పాకిస్తాన్ని ఎంతవరకు ఇజ్రాయెల్ కట్టడి చేయగలుగుతుంది? ఇక్కడ ఒక విషయం గమనించాలండి. ఇప్పుడు భారత్ పాక్లో జరిగేటప్పుడు భారత్ మిసైల్స్ పాకిస్తాన్ మిసైల్ చూసినట్టు ఇప్పుడు పాకిస్తాన్ రియల్గా ఇరాన్ యుద్ధంలోకి ఎంటర్ అవుతాయి. ఇరాన్కి సపోర్ట్గా, ఇజ్రాయెల్కి ఎగినిస్ట్గా ఎంటర్ అవుతే మనం వాళ్ళ ఆయుధ బలాబలాలు చూడాలి. ఇప్పుడు చూస్తే ఇజ్రాయెల్ దగ్గర ఏంటంటే అధునాతనమని విమానాలు ఉన్నాయి. F-35 ఫైటర్స్ అంటే 200, 1000 యుద్ధ విమానాల దాకా సేకరించుకోగలదు అమెరికా హెల్ప్ తీసుకుంటే. అమెరికా డైరెక్ట్గా ఎంటర్ కాదు కాబట్టి. ఇప్పుడు ఇజ్రాయెల్ పాకిస్తాన్ బలాబలాలు మనం చూస్తే పాకిస్తాను చాలా శక్తివంతమైన దేశం. ఏ విషయంలో? అణ్వస్త్రాలు. అంటే ఇజ్రాయెల్ని పోటీపడే పాకిస్తాన్ గెలవలేదు, కానీ అన్ని విషయాల్లో ఇరాన్ కంటే చాలా రెట్లు ఎక్కువ కాబట్టి ఇజ్రాయెల్ కష్టకాలం మొదలవుతుంది. ఏ విధంగా? ఇప్పుడు అకార్డింగ్ టు సిప్రి, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం పాకిస్తాన్ దగ్గర 160 అణ్వస్త్రాలు ఉన్నాయి. అణు ఆయుధాలు తయారు చేయడానికి అన్ని సామాగ్రి ఉంది, టెక్నాలజీ ఉంది. ఇప్పుడు ఇరాన్ కోల్పోయింది. ఏం కోల్పోయిందండి? ఇరాన్ అణ్వస్త్రాలు తయారు చేసే కెపాసిటీని పాకిస్తాన్ ఈజీగా ఇచ్చేస్తుంది. అవసరమైతే 110 అణ్వాయుధాలు అమ్మేస్తుంది, ఎందుకంటే దానికి డబ్బులు లేవు కాబట్టి. సో పాకిస్తాన్ అణ్వస్త్రాలు ఇజ్రాయెల్ కంటే చాలా ఎక్కువ, ఆల్మోస్ట్ డబ్బులు. ఇజ్రాయెల్కి ఉన్నది 90 అణ్వస్త్రాలు. ఇప్పుడు ఇజ్రాయెల్ దీన్ని మిసైల్ ఫోర్స్ చూస్తే పాకిస్తాన్ మిసైల్ ఫోర్స్ చాలా స్ట్రాంగ్. దాని యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ స్ట్రాంగ్ ఇజ్రాయెల్కి. పాకిస్తాన్కి 0 అనుకోవాలి, మనం అంతా పోగొట్టేసాం. కానీ ఈ పాకిస్తాన్ దగ్గర ఉన్న షహీన్ మిసైల్స్, ఈ గోరీ, హతాఫ్ అనే మిసైల్ ఇజ్రాయెల్ దాకా కొడతాయి. ఇజ్రాయెల్ ఈజీగా ఢీకొంటే, అది కూడా అణ్వస్త్రాలతో. అది ఇజ్రాయెల్కి ప్రమాద గంటికలు. రెండు, పాకిస్తాన్ దగ్గర కూడా అత్యాధునిక వాయుసేన ఉంది. ఏది? JF-10, JF-17, థండర్, F-16 లాంటివి. అవి ఇజ్రాయెల్ని కూడా అటాక్ చేస్తాయి. ఎందుకంటే దీని దగ్గర సుమారు 2000 వైమానిక దళం ఉంది, చాలా శక్తివంతం. ఇరాన్కి అది లేదు. ఇప్పుడు ఇరాన్కి యాడెడ్ అడ్వాంటేజ్, ఇరాన్ సపోర్ట్ పాకిస్తాన్ చేస్తుందంటే ఇరాన్ బలం 3 ఇంతలు పెరిగినట్టే. ఇజ్రాయెల్ ఆపదలో పడద్ది. ఇరాన్ గగనతలాన్ని ఇది రక్షించగలిగిద్ది, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఇవ్వగలిగిద్ది. సో ఇరాన్కి సపోర్ట్కి వెళ్తే ఇజ్రాయెల్ కష్టాలు మొదలవుతాయి. కానీ ఇజ్రాయెల్ వెనకాల అమెరికా ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇరాన్ ఇష్టం వచ్చినట్టు అక్కడికి వెళ్ళింది అనుకోండి, అమెరికా ఊరుకోదు. ఎందుకంటే అమెరికా ఈరోజు ఇరాన్ మీద వెళ్ళే మిసైల్స్ ఒకవేళ ఐరన్ డోమ్ ఫెయిల్ అయ్యి లోపలికి వెళ్తే దాన్ని పెట్రోయిటిక్ మిసైల్ సిస్టంతో, యారో మిసైల్ యాంటీ డిఫెన్స్ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టంతో, యారో పెట్రోయిటిక్తో రక్షిస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ అక్కడ అమెరికా ఉండగా, అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ కార్ల్సన్, నిమిట్జ్ క్లాసు ఇంకా ఇలాంటివి అక్కడ ఉండగా పాకిస్తాన్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేయడానికి అసలు వీలు ఉండదు. కానీ ఇరాన్కి సపోర్ట్గా ఆయుధాలు ఇవి సప్లై చేస్తే మాత్రం ఇరాన్ ఎదుర్కొంటే పాకిస్తాన్ కూడా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది. అంటే ఏంటి? పాకిస్తాన్ ఆయుధాలు ఇరాన్కి వెళ్తుందని మనకు తెలుస్తుంది. కాబట్టి ఇటు ఇజ్రాయెల్కి ఎగినెస్ట్గా ఇరాన్, పాకిస్తాన్ ఎంటర్ అవుతే ఇజ్రాయెల్కి కష్టకాలం మొదలవుద్ది. అప్పుడు ప్రత్యక్షంగా అమెరికా వస్తేనే ఇజ్రాయెల్ రక్షించబడుద్ది, లేకపోతే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే అణ్వస్త్రాలు ఉన్నాయి దీని దగ్గర 160, వాటిని వేసే ప్రయోగించే మిసైల్స్, ప్రయోగించే ఎయిర్ క్రాఫ్ట్లు ఉన్నాయి దీని దగ్గర. కాబట్టి ఇరాన్కి అణ్వస్త్రాలు ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు, ఎయిర్ క్రాఫ్ట్లు ఇవ్వచ్చు. సో ఇరాన్ గగనతలాన్ని అయతొల్లా ఖైమోని గారిని రక్షించడానికి అక్కడ ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఖైమోనీనే డైరెక్ట్ టార్గెట్ చేసేసింది. కాబట్టి ఈ ఖైమోనీ రక్షణకి ఇప్పుడు పాకిస్తాన్ వెళ్ళి ఇస్లామిక్ వరల్డ్ ప్రపంచంలో హీరోగా చిత్రీకరించి ఇరాన్ ఇస్లామిక్ దేశాల్లో తన యొక్క ప్రాబల్యాన్ని పెంచుకుని భారత్కి ఎగ్నెస్ట్గా పనిచేసే అవకాశం. అంటే
అమెరికాకి ఎగెనిస్ట్గా నిర్ణయం తీసుకున్నట్టే కదా పాకిస్తాన్, ఎందుకంటే అమెరికా ఇజ్రాయెల్ రెండు ఒకటి కాబట్టి, ఇరాన్ అనేది అమెరికాకి ఇజ్రాయెల్కి రెండిటికి ఉమ్మడి శత్రువు కాబట్టి. మరి పాకిస్తాన్ వెనకాల ఎవరైనా ఉన్నారంటారా, లేకపోతే చైనా డైరెక్షన్లో పాకిస్తాన్ పనిచేస్తుందా? ఎస్ అండి, అబ్జల్యూట్లీ చైనా డైరెక్షన్ లేకుండా పాకిస్తాన్ ఈ పని చెయ్యదు. ఎందుకు? ఇజ్రాయెల్ అనేది పూర్తి రక్షణ ఛత్రంలో ఉంది. ఎవరి రక్షణ ఛత్రంలో? అమెరికా, యూరోపియన్ కంట్రీస్, నాటో. అంటే ఇజ్రాయెల్కి ఈరోజు ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటంటే, ఇజ్రాయెల్ $500 బిలియన్ ఎకానమీ. గత అక్టోబరు 2023 నుండి అంటే గత 2 సంవత్సరాలుగా పూర్తి యుద్ధం చేస్తుంది. ఫస్ట్ హమాస్ మీద చేసింది, తర్వాత హిజ్బుల్లా మీద చేసింది లెబనాన్లో, తర్వాత అది హౌతీస్ మీద చేసింది, ఇప్పుడు ఇరాన్ మీద చేస్తుంది. ఎక్కడ డబ్బులు ఇవి అంటే, తన యొక్క ఆయుధాలు, తన యొక్క యుద్ధానికి ఫండింగ్ ఎవరిస్తున్నారంటే అమెరికా ఇస్తుంది. అమెరికా $19 బిలియన్ డైరెక్ట్గా ఇస్తుంది, మిలిటరీ ఎక్విప్మెంట్, లోన్లు అవి. సో $67 బిలియన్ దాని కాస్ట్ ఆఫ్ వార్ అంటండి. ఇప్పుడు దాన్ని ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? అమెరికా, యూరోపియన్ కంట్రీస్. అందుకే ఇజ్రాయెల్ చిన్న దేశం యుద్ధాలు చేయగలుగుతుంది. మిడిల్ ఈస్ట్లో 57 ఇస్లామిక్ కంట్రీస్ని ఎదుర్కొన్నది యుద్ధం చేయగలుగుతుంది, ఒక్కొక్కడిని చేస్తుంది. అంటే ఏంటి? ఇజ్రాయెల్ వెనకాల ఆ దేశం. ఇప్పుడు అలాంటి వెస్ట్రన్ కంట్రీస్కి ఎగినెస్ట్గా ఇజ్రాయెల్ మీదకి పాకిస్తాన్ వెళ్తుందండి. అంత ధైర్యం ఉందా దానికి? IMF లోన్లు అడుక్కుంటుంటే. ఎందుకు వెళ్తుంది అంటే చైనా సపోర్ట్. చైనా సపోర్ట్ ఏంటి? ఒకవేళ వెస్ట్రన్ కంట్రీస్ నీకు లోన్లు ఇవ్వకపోయినా, ఏది ఇవ్వకపోయినా నేను ఇవ్వగలను అనే భరోసా చైనా ఇవ్వగలదు. చైనా చాలా శక్తివంతమైన దేశం కాబట్టి ఆర్థికంగా. ఎంతో $19 ట్రిలియన్ ఎకానమీ, ADB, తర్వాత న్యూ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనేది బ్రిక్స్ బ్యాంకు దాని చేతిలో ఉంది, అది ఇవ్వగలిగింది. కాబట్టి చైనాకి ఒకవేళ అమెరికా ఎగ్నెస్ట్ వచ్చినా నేను ఆదుకుంటాననే ఒక భరోసా చైనా నుంచి లభించడం వల్లే ఈరోజు పాకిస్తాన్ ఇరాన్ సపోర్ట్గా మాట్లాడుతుంది, ఇస్లామిక్ బాంబుని బెదిరిస్తుంది. ఇజ్రాయెల్ బెదిరించడం అంటే అమెరికాని, యూరోపియన్ కంట్రీస్ని బెదిరించినట్టే. అంత ధైర్యం పాకిస్తాన్కు ఉందా? లేనే లేదు, అస్సలు లేనే లేదు. మరి ఎవరు ఎలా చేస్తుందంటే చైనా వెనకాల ఇన్స్టిగేట్ చేస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే, చైనా ఇరాన్ని రక్షించాలి, దాని బాధ్యత. ఖైమనీని రక్షించాలి, దాని బాధ్యత. ఎందుకు? ఇరాన్లో $400 బిలియన్ పెట్టుబడి పెట్టింది. ఇరాన్లో విస్తృత వ్యూహాత్మకమైన అది లొకేషను. ఆ ఇరాన్ నాశనం అయిందంటే చైనా మిడిల్ ఈస్ట్లో ఉండదు. మిడిల్ ఈస్ట్లో లేదు అంటే ఇప్పుడు అక్కడ ఎదుగుతుంది చైనా అమెరికాకి సమానంగా. ఇప్పుడు ఇరాన్ నాశనం అయింది అనుకోండి, ఇరాన్ లాంచింగ్ ప్యాడ్ నాశనం అయితే అక్కడ ఇరాన్ మొత్తం చైనా మిడిల్ ఈస్ట్ నుంచి వెళ్ళిపోవాలి, ఆయిల్ రిచ్ రీజన్ నుంచి. కాబట్టి ఇరాన్ రక్షించాలి. ఇరాన్ రక్షించడానికి ప్రత్యక్షంగా వెళ్తే చాలా ప్రమాదం. ఎందుకంటే ఇరాన్కి ప్రత్యక్షంగా ప్రమాదం అవుతే అది సైనిక దళాలను ఇక్కడ ఇస్తే అక్కడ తైవాన్, ఫిలిప్పీన్స్లో గొడవ ఉంది, అమెరికా అక్కడ ఎక్కువ పెట్టుంది. సో ప్రమాదం. కాబట్టి దాన్ని ఏం చేయాలి? పాకిస్తాన్ ఉంది, శక్తివంతంగా వాళ్ళు తయారు చేసింది. కాబట్టి పాకిస్తాన్ ఇండైరెక్ట్గా భారత్ మీద ఎలాగ ఎగదోస్తుందో, ఈ పాకిస్తాన్ ఇరాన్ రక్షణకి పాకిస్తాన్ వాడుకుంటుంది. కాబట్టి ఈ ఇస్లామిక్ బాంబు, ఈ పాకిస్తాన్, ఇరాన్కి సపోర్ట్, వీటన్నిటి వెనకాల చైనీస్ ఇన్స్టిగేషన్ ఈజ్ దేర్. చైనా ప్రొవోకింగ్ ఉంది అక్కడ. అంటే చైనా ఎంకరేజ్ చేసి పాకిస్తాన్ అందులో దూర్చుతుంది. అంటే పాకిస్తాన్ ద్వారా ఇరాన్ రక్షిస్తుంది చైనా. అంటే చైనా ఆర్థికంగా అన్నిటిగా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే అమెరికా దీనికి ఎగ్నెస్ట్ అవుతే రక్షిస్తుంది. అదనమాట ఆ భరోసా ఉంది కాబట్టి పాకిస్తాన్ సపోర్ట్గా వస్తుంది. కాబట్టి చైనా ఇక్కడ వెనకాల ఉంది అనేది మనకు పూర్తిగా అవగతం అవుతుంది. పాకిస్తాన్ ముస్లిం కంట్రీస్ అన్నిటినీ ఏకం చేస్తే అది ఖచ్చితంగా భారత్కి, ఇజ్రాయెల్కి ఇబ్బందికరం. సో భారత్ అండ్ ఇజ్రాయెల్ పాకిస్తాన్ని ఏ రకంగా అడ్డుకోవాలి? ఎస్ అండి, ఇక్కడ ఇండియా అనేది ఈ పాకిస్తాన్ చేసే ప్రతి వ్యూహాన్ని తేలిగ్గా అంచనేయకూడదు, అసలు ఉపేక్షించకూడదు. పాకిస్తాన్ చాలా లోతుగా ఆలోచిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇస్లామిక్ వరల్డ్ అంతా బాధలో ఉంది. ఎందుకంటే ఇరాన్ని అటాక్ చేస్తున్నారు, ఒక షియా నేషన్ని ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంది. ఇజ్రాయెల్ వచ్చి గాజాని అటాక్ చేస్తుంది, అక్కడ 50,000 మంది పౌరులను చంపేసింది, 5 లక్షల మంది, 50 లక్షల మందిలో. సో గాజాని రక్షించే స్థితిలో ఏవీ లేరు. ఇప్పుడు గత 2 సంవత్సరాలుగా ఇస్లామిక్ వరల్డ్ని ఎవరు రక్షిస్తారో, మనలో హీరో లేరా, అరే మనల్ని ఎవరు ఆదుకోరా, మనం ఎదుర్కోలేమా ఇజ్రాయెల్ అనే స్థితిలో పాకిస్తాన్ అణ్వస్త్రాలు పట్టుకొచ్చి అణ్వస్త్రాల ద్వారా ఇజ్రాయెల్ని బెదిరిస్తుంది. అంటే ఏంటి? ఎంతో విస్తృత ప్రయోజనాల్లో ముఖ్యంగా ఇండియా అనేది టార్గెట్. అక్కడ ఇండియాని టార్గెట్తోనే ఇస్లామిక్ వరల్డ్లో అది హీరోగా ప్రతిబింబిస్తుంది. ఇస్లామిక్ బాంబుని బయటికి తీసుకొచ్చింది అది చెప్పినట్టు. కాబట్టి ఇండియా ఈ విషయాన్ని ఉపేక్షించకూడదు. మొట్టమొదట్లోనే అది మొగ్గ దశలోనే దాన్ని తుంచాలి, లేకపోతే ప్రమాదం అండి అది మనకి. అందుకల్లా ఇండియా, ఇజ్రాయెలు, అమెరికా ఈ విషయంలో పాకిస్తాన్ వేసి ఏ ఆగడాయినా మనం ఎదుర్కోవాలి. అదే సమయంలో అమెరికా, ఇజ్రాయెల్తో కలిపి కాకుండా మనకి వ్యూహాత్మకమైన సంబంధాలు ఉన్నాయి ఇస్లామిక్ వరల్డ్తో. అది ఎవరితోనూ? ఇటు సౌదీ అరేబియా, ఇటు UAE, బహ్రెయిన్, ఖతార్,
అదేవిధంగా కువైట్, ఈ అన్నిటి దేశాలతో ఒక అద్భుతమైన సంబంధాలు ఉన్నాయి. ఒక రకంగా పాకిస్తాన్కి అవి లేవు. మనం ఇస్లామిక్ వరల్డ్కి చెప్పాలి, మీకు పాకిస్తాన్ అణ్వస్త్రం అనేది ఇదంతా ఈ కథతో చెప్తుంది, ఇదంతా దాన్ని నమ్మొద్దని చెప్పాలి. ఇంకోటి ఏంటంటే అసలు పాకిస్తాన్ అణ్వస్త్రాల్ని ఇజ్రాయెల్ మీద ఎలా ప్రయోగిస్తుంది అంటే తన మిసైల్ని ఉపయోగించదండి. టెర్రరిస్ట్ చేతిలో బాంబు పెడితే వెళ్ళిపోద్ది. అక్కడ సిరియా ఈ ఏరియాలో ఆల్ ఖైదా, ఐసిస్ ఉంది, తర్వాత ముజాహిద్దీన్స్ ఉన్నారు, హమాస్ ఉంది, హిజ్బుల్లా ఉంది, హౌతీస్ ఉన్నారు. హౌతీస్ దగ్గర హైపర్సోనిక్ మిసైల్స్ ఉన్నాయి. ఇప్పుడు హౌతీస్ చేతిలో పాకిస్తాన్ అణుబాంబు వెళ్తే పాకిస్తాన్ తన చేతితో వేయకుండానే ఇస్లామిక్ వరల్డ్ హౌతీస్ ద్వారా ఇజ్రాయెల్ మీద బాంబు వేసేస్తారు. ఈ హౌతీస్ని ఎవడో ఏం చేయలేడు. అది అందువల్ల మా బాంబుని ఎవడో పట్టిపోయాడు అంటారు. ఇంత ప్రమాదం ఉంది. అంటే ఏంటి, ఇండియా ఎలా ట్రీట్ చేయాలంటే, చూసారా ఇప్పుడు దాకా ఈ అణుబాంబుని భారత మీదే అంటుంటే మీరు నమ్మలేదు, ఇది పిచ్చి బాంబు, ఇది పిచ్చోళ్ళు టెర్రరిస్టుల చేతిలో పెడుతుంది, కాబట్టి ఈ బాంబు డైరెక్ట్గా తన మిసైల్స్ ఎయిర్ క్రాఫ్ట్ల ద్వారా వేయదు, హౌతీస్ చేతికో, హిజ్బుల్లా చేతికో, హమాస్ చేతికో, లేదా ఐసిస్ చేతికో, లేదా పాకిస్తాన్ ఇంకా ముజాహిద్దీన్ టెర్రరిస్టులకు, హఫీజ్ సయీద్కి ఇచ్చి ఇజ్రాయెల్ మీద వేపిస్తుంది, లేదా అమ్మకానికి పెడుతుంది. కాబట్టి పాకిస్తాన్ అణ్వస్త్రాలు ఉండకూడదని భారతదేశం మళ్ళీ విదేశాంగ విధానంలో మళ్ళా ప్రోపగండా క్రియేట్ చేయాలి, అలర్ట్ చేయాలి. ఈ విషయం చాలా దిగ్భ్రాంతికరమైన విషయం. ఇస్లామిక్ బాంబుని, అణుబాంబుని ఉపయోగించి ఏ దేశాన్ని వేసేస్తానంటే అది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని చెప్పగలగాలి. అందువల్ల సౌదీ అరేబియా ఈ విషయాన్ని మనం చెప్పాలి, ఇస్లామిక్ వరల్డ్కి చెప్పాలి, బయటికి చెప్పాలి. ఇజ్రాయెల్ అమెరికాలతో ఈ విషయంగా పనిచేస్తూ ఉండాలి. ఇక రెండో ఏ విధంగా ఎదుర్కోవాలంటే, ఇది మనకు డేంజర్ కాబట్టి ఇండియాకి పాకిస్తాన్ అణుబాంబు ఇజ్రాయెల్ మీద వేసినా ఇజ్రాయెల్ మనకు శక్తివంతం దేశం, దాన్ని ఆదరించాలి. ఇరాన్తో మెయింటైన్ చేయాలి, గుడ్ రిలేషన్షిప్ బ్యాలెన్స్ చేయాలి. కాబట్టి ఏం చేయాలి, యూరోపియన్ యూనియన్తో అమెరికా వీటితో పనిచేస్తూనే ఇటు ఇరాన్ వైపు ఉన్న దేశాలు రష్యాతో మనం జాగ్రత్తగా ఉండాలి. రష్యాని మనం ఇక్కడ వాడాలి, పుతిన్ గారితో వాడాలి. పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్ నీకు అవసరం లేదని అక్కడ నుంచి స్టేట్మెంట్లు రావాలి. ఎందుకంటే ఇరాన్కి అంత ప్రమాదం వస్తే నేనే ఉంటానని రష్యా స్టేట్మెంట్ ఇస్తుంది. పాకిస్తాన్ అణువస్త్రం అవసరం లేదని రష్యా చెప్పింది అనుకోండి, ఇంక ఇస్లామిక్ వరల్డ్ ఎవరో కూడా పాకిస్తాన్ వైపు చూడకుండా చేయొచ్చు రష్యా ద్వారా. ఇటు చైనా ఎలాగే అవ్వదు, చైనా పాకిస్తాన్ వెనక ఉంది కాబట్టి మనం రష్యా పుతిన్ను ఉపయోగించుకోవాలి. ఎందుకు, రష్యా తన అస్తిత్వానికి భారతదేశం అవసరం. భారతదేశం ఇస్లామిక్ వరల్డ్లో ఇక్కడ సెంట్రల్ ఏషియాలో స్ట్రాంగ్గా భారతదేశం ఉండాలి, ఉంటేనే రష్యాకి కూడా రక్షణ. కాబట్టి రష్యాకి ఇండియాకి ఇక్కడ సమానమైన ప్రయోజనాలు ఉన్నాయి ఇజ్రాయెల్ లాగా. కాబట్టి రష్యాని మనం ఉపయోగించుకోవాలి. ఈ విధంగా పాకిస్తాన్ చేసే ఎత్తులు, ఈ డిప్లొమాటిక్ దౌత్య నీతి, దౌత్య వ్యూహాన్ని మొగ్గలోనే తుంచకపోతే మాత్రం ఇది మనకు చాలా తీవ్రమైన ప్రమాదంగా పరిణమించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇస్లామిక్ వరల్డ్లో పాకిస్తాన్ హీరో అవ్వడానికి అర్హత ఉండదు. పాకిస్తాన్ అణ్వాయుధాలకి చట్టబద్ధత అనే దాన్ని కల్పించుకోవడానికి చేసే ప్రయత్నం. ఎందుకంటే అది బూచి ప్రపంచానికి టెర్రరిస్ట్ చేతులకి అణ్వస్త్రాలు రెడీగా వెళ్తున్నాయని, అవసరమైతే అణ్వస్త్రాలను ఐఏఈ అమెరికా స్వాధీనం చేసుకునేలాగా మనం, ఇది మంచి తరుణం. పాకిస్తాన్ ఒక అవకాశం చూస్తుంది, ఇది బంగారు అవకాశాన్ని ఇచ్చింది. ఏ విధంగా పాకిస్తాన్ అణ్వస్త్రాలు టెర్రరిస్టుల చేతిలోకి వెళ్తాయి, హిజ్బుల్లా కానీ హౌతీస్ చేతిలోకి వెళ్తే మీకు ప్రమాదం, అమెరికాకు కూడా ప్రమాదం. కాబట్టి దీన్ని ఆపవలసిన తరుణం ఇదే. చూసారు ఈ అణ్వస్త్రాన్ని ఎలా బూచి చూపిస్తుందో అనుకుంటూ మనం దీన్ని ఈ ఆపదే డేంజరే, కానీ దీన్ని ఒక డేంజర్ని, ఒక పెద్ద క్రైసిస్ని ఆపర్చునిటీగా ట్రాన్స్లేట్ చేయాలి. సో భారత దౌత్యని ఇది ఒక బియాండ్ తన రేంజ్లో ఆలోచించి మంచిగా నిర్ణయం తీసుకుని అటాక్ చేసే అవకాశం ఇక్కడ మనకు లభిస్తుంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమైనీని హత్య చేయడానికి ఇజ్రాయెల్ ప్లాన్ చేసింది అనేది ఒక వార్త. ఈ వార్త సంచలనంగా మారింది. యుఎస్ అధికారులే ఈ వార్తను బయటపెట్టారు, ఈ విషయాన్ని బయటపెట్టారు. అంటే దీనిలో ఎంతవరకు వాస్తవం ఉంది? నిజంగా ఖమైనీ హత్య జరిగితే పరిణామాలు ఎలా ఉంటాయి? ఇది నిన్న మొత్తం అంతర్జాతీయ సమాజం ఒక షాక్ తిందండి. ఎందుకంటే ఈ విషయాన్ని స్వయంగా చెప్పింది ఎవరు? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇజ్రాయెల్ ఈ అయతొల్లా అలీ సయ్యద్ ఖైమనీ ఇరాన్ సుప్రీం లీడర్ని అసాసినేషన్ చేస్తాను, హత్య చేస్తాను, అతను చంపుతానని ఇజ్రాయెల్ అంటే దాన్ని వీటో చేసి అలా చెయ్యొద్దు అని ఆపింది నేనే అని డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించడం జరిగింది అంతర్జాతీయ మీడియాలో. సో ఇది చాలా దిగ్భ్రాంతి, ఒక షాక్ వేవ్స్ క్రియేట్ చేసిందని అయితే నేను చెప్పగలుగుతాను. అందరూ ఎలా చూసారో కాదు, కానీ ఇది చాలా పెద్ద దుర్వార్త ప్రపంచ శాంతికి. ఎందుకంటే ఇప్పటికే ఇజ్రాయెల్ చాలా దురుసుగా ప్రవర్తిస్తుంది, ఆవేశంగా ప్రవర్తిస్తుంది. అసలు ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే అంతర్జాతీయ చట్టాలకు విలువ లేకుండా చేస్తుంది. అంతర్జాతీయంగా ఏదన్నా ప్రాబ్లం వస్తే శాంతియుతంగా పరిష్కరించుకునే అవకాశాన్ని అది కాల్దనేస్తుంది. అక్కడ హమాస్ మీద అటాకు, హిజ్బుల్లా, ఇక్కడ హౌతీస్ మీద అటాకు, ఈ మిడిల్ ఈస్ట్లోనే అశాంతి ప్రబలుతుంది.
అసలు తన యొక్క శక్తిని అంతటిని నాశనానికి ఉపయోగిస్తుంది కానీ డిప్లొమసీకి ఉపయోగించడం లేదు. అమెరికా అక్కడ చర్చలు జరుగుతుంది ఇరాన్తో, ఇది వెళ్ళి ఆ ఇరాన్ అణుక్షేత్రాల మీద అటాక్ చేసింది. ఈరోజు యుద్ధం వచ్చేస్తుంది. ఇరాన్ ఈ ఒప్పందం నుంచి బయటికి వెళ్తుంది, అసలు డిస్కషనే చేయడం లేదు. ఇప్పుడు అగ్రికి రాజేసింది. ఇలాంటి ఇజ్రాయిల్ ఇప్పటికే అక్కడ న్యూక్లియర్ సైంటిస్టులను చంపేసింది చాలామంది, ఒక 12 వరకే. అక్కడ IRGC నేతని, ఆర్మీ నేతలను చంపేసింది, అందరిని అసాసినేషన్ చేస్తుంది. ఒకప్పుడు పాక్ అధ్యక్షుడు చనిపోతే దాని వెనకాల కూడా ఇజ్రాయెల్ పన్నాగం ఉంది, మొసాద్ అనేది ఒకటి వచ్చింది. ఒకే హమాస్ లీడర్ని హునేన్ని ఏకంగా ఇరాన్లో రాజధానిలో టెహరాన్లో చంపేసింది 1.5 year ప్రకారం. అది చాలా తీవ్రమైన రెచ్చగొట్టే విధానం. ఇప్పుడు ఖైమనీని మరణించడం, చంపేయడం, అసాసినేషన్ అంటే అసలు ఇరాన్ అదుపు తప్పి ఇస్లామిక్ వరల్డ్ అంతా ఇజ్రాయెల్కి ఎగ్నిస్ట్గా మారిపోతుందండి. ఎందుకు? ఆయన ఒక సుప్రీం లీడర్. ఆ సుప్రీం లీడర్ అలా ఆయతోల్లా అలీ సయ్యద్ ఖైమనీ. ఒక విషయాన్ని గమనించాలి, అంటే ఇస్లామిక్ వరల్డ్లో ఒక మత యొక్క రికగ్నేషన్ ఆయనకు ఉంది, ప్రవక్త యొక్క వారసత్వం లీనియేజ్ నుంచి ఉన్నది ఆయతోల్లా అలీ ఖైమనీ. ఆయన ఒక పవిత్రమైన నేత. ఆయన్ని సంహరించితే ఇరాన్ 9.5 కోట్ల మంది ప్రజలు ఎలా అవుతారు? అశాంతి ప్రబలద. అసలు IRGC ఎలా ఉంటుంది? తన శక్తిని అంతా కూడా తీసుకుంటుంది. హర్మూజ్ స్ట్రైట్ని అలా ఆపేస్తుంది, ప్రపంచం అంతా ఆగిపోయి ఉండవలసిన అవసరం ఉంటుంది. 2, ఇరాన్కి మద్దతుగా సౌదీ అరేబియా కూడా వెళ్ళకపోతే సౌదీ అరేబియా పీపుల్ ఊరుకోరు, MBSని పదవిని చిత్తం చేసేస్తారు. అసలు ఇరాన్కి సపోర్ట్గా ఇంకా ఆయతుల్లాని మరణింపజేస్తే దానికి సపోర్ట్గా అన్ని దేశాలు రావాల్సిందే. లేదా ఇస్లామిక్ వరల్డ్లో ప్రజలు వాళ్ళ ప్రభుత్వాలను కూల్చేయని సపోర్ట్ చేస్తారు, ఇస్లామిక్ బ్రదర్హుడ్ కాబట్టి. సో ఈ విషయాన్ని అంటే ఏంటి, ఈ ట్రంప్ చెప్పింది ఏంటంటే, ట్రంప్ కూడా అసలు ఆయన డిప్లొమసీ చేస్తాడా? అసలు ఒక దేశ అధినేతగా దౌత్య విధానం ఉంటుందండి, ఒక మాట ఎలా మాట్లాడాలో ఒకటి ఉంటుంది టారిఫ్ల విషయంలో. ఇప్పుడు ట్రంప్ని చూసాం, అమెరికా ప్రజలే నిన్న లక్షలాది మంది మిలియన్ పీపుల్ రోడ్డు మీదకి వచ్చి ట్రంప్ మాకు వద్దని చేస్తున్నారు. ఆయన ఆర్మీ పీరియడ్ ఇలాంటి డిక్టేటర్ మాకు వద్దు, ప్రజాస్వామ్య దేశంలో అంటున్నారు. ట్రంప్కి స్వదేశంలోనే మద్దతు లేదు. స్వదేశంలోని 80 సంవత్సరాలుగా చూస్తే ఒక అధ్వాన్నమైన పెర్ఫార్మెన్స్ ఉన్న ఒక అధ్యక్షుడిగా పేరు మోశారు. ట్రంప్ ప్రపంచాన్ని, శాంతిని అడ్డుకుంటున్నారు ఇక్కడ, ఆర్థికంగా, సామాజికంగా, అన్ని విధాలు. ఏదో యుద్ధాలు ఆపుతానని వచ్చి యుద్ధాలను రెచ్చగొడుతున్నాడు ఆయన. ఇంత పరిస్థితుల్లో ఇప్పుడు ట్రంప్ నిన్న చేసింది ఒక డిప్లొమసీ కాదండి, చాలా డేంజర్. అసలు ఇజ్రాయెల్ నిజంగా ఖైమనీని చంపడానికి ట్రై చేసిందో లేదో తెలియదు, కానీ ఈయన వార్నింగ్ ఇచ్చినట్టు. సో ఎనీహౌ ఈ విషయంతో ఇస్లామిక్ వరల్డ్లో ఒక అలజడి మొదలైంది, ప్రపంచంలో ఒక అలజడి మొదలైంది. ఈ రోజుకి పుతిన్ గారు ఇక్కడ జెలెన్స్కీ చంపలేక, ఒక దేశాధినేతను చంపలేక, ఇప్పుడు నేను మీకు ఒకటే చెప్తానండి, బ్రిటిష్ సామ్రాజ్యం గాంధీ నుంచి విపత్కర పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు గాంధీని ఎందుకు చంపకూడదు? బ్రిటిష్కి ఎంత, తను ఎర్రవాడ జైల్లో ఉన్నప్పుడు చంపొచ్చు కదా, ఎందుకు చంపదు అంటే, ఎప్పుడైనా ఒక నాయకుడిని చంపితే ఆ ప్రజలు ఏం చేస్తారంటే, ఒక నాయకత్వ లేమిలో వాళ్ళు ప్రతి ఓడు ఒక ఆయుధంగా తయారవుతారు. ఈరోజు ఇరాన్లో ఆయుధంగా తయారవుతారు. ఇస్లామిక్ వరల్డ్ అంతా ఏకమవుద్ది. నిజంగా అలీ ఖైమనీని ఇజ్రాయెల్ హత్య చేస్తే ఇక్కడ ప్రాబ్లం ఏమవుద్దంటే భయానకమైన పరిస్థితి వస్తుంది. ఇంకా ఈ యుద్ధం వెళ్ళిపోద్ది. 3వ ప్రపంచ యుద్ధం అనేది తథ్యం. ఇంకా యుద్ధం ఆగదు. అలీ ఖైమనీ మరణింపజేస్తే ఇజ్రాయెల్ తన గొయ్యని, తన యమపాసాన్ని తానే క్రియేట్ చేసుకున్నట్టు అవుద్ది. ఇంకా ఇజ్రాయెల్ రక్షించే శక్తి ఏమీ లేదు. ఇజ్రాయెల్ ఆటలు ఎందుకు సాగుతున్నాయి మధ్య ఆసియాలో అంటే, ఇస్లామిక్ వరల్డ్లో చీలికలు ఉండడం వల్ల. నిజంగా ఇస్లామిక్ వరల్డ్లో చీలికలు లేకుండా ఉంటే, సున్నీ షియా నేషన్స్ సౌదీ అరేబియా ఇరాన్ మధ్యలో దెబ్బలాట్లు లేకుండా ఉంటే, ఈ 2 ఒకటిగా ఇజ్రాయెల్ మీద వెళ్తే ఇజ్రాయెల్ గెలవగలదా? ఇస్లామిక్ వరల్డ్ అంతా కలిసి ఏకంగా ఇజ్రాయెల్ మీద పడితే అమెరికా ఇజ్రాయెల్ని రక్షించగలదా? అసలు ఇజ్రాయెల్ని రక్షణ అనేది అసంభవం అనమాట. సో అలీ ఖైమనీ ఇజ్రాయెల్ చంపడానికి చేసే ప్రయత్నం తప్పు, అది తప్పు. 2, అలీ ఖైమనీ అమెరికా ఇప్పుడు ఇక్కడ చైనా, రష్యా రక్షణలో ఉన్నాడు ఆయన. అక్కడ S-400 మిస్సైల్ మోహరించుంది కాబట్టి ఇజ్రాయెల్ బాంబర్స్, ఇజ్రాయెల్ ఫైటర్స్ ఆయన్ని ఏమీ చేయలేవు. కానీ ట్రంప్ వార్నింగ్ మాత్రం తప్పు. ఎందుకంటే S-400 షిప్ మోహరింపకపోతే, S-400 సిస్టమ్ ఉండకపోతే F-35 ఫైటర్స్ 3 ఎలా కూల్చేయగలిగిద్ది ఇరాను? 2 పైలట్లు ఎలా పట్టుకుంటుంది? అంటే S-400 సిస్టమ్ ఇరానియన్ ప్రెసిడెంట్ని అక్కడ అలీ ఖైమనీ చక్కగా రక్షిస్తున్నాయని తెలుసు. నిన్న కూడా రష్యా ఈ విషయం ట్రంప్తో మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. రష్యా అభయం కూడా ఇచ్చింది, మీకు అలాంటి డేంజర్ వస్తే నేను సేఫ్ కారిడార్ క్రియేట్ చేస్తా. ఒకప్పుడు సిరియా లీడర్ని అసాద్ని రష్యా మాస్కో తీసుకెళ్ళి మాస్కో హోటల్లో పెట్టింది. ఇప్పుడు అసాద్ సిరియా లీడర్ అక్కడ ఉన్నారు. రష్యాకి అంత శక్తి ఉంది.
ఒక దేశాధినేతను ఎటువంటి పరిస్థితుల్లోనైనా ప్రపంచంలో ఎక్కడైనా ఎవరినైనా రక్షించేంత సత్తా రష్యాకు ఉందండి, ఇటు చైనాకు ఉంది. వాళ్ళ రక్షణలో ఖైమేని ఉన్నారు. ఎందుకంటే ఖైమేని మరణం అంటే రిజైమ్ చేంజ్. ఒకవేళ ఖైమేనిని మరణించడానికి చేయాలి అంటే ఇరాన్లో సద్దాం హుసేన్ దించిన తర్వాత ఇంకొక పప్పెట్ని పెట్టారు. అలాగే ఖైమేనిని దించితే ఖైమేనిని దించడానికి ఇజ్రాయెల్కి లేదు ఒకప్పుడు సద్దాం హుసేన్ లాగా. ఎందుకంటే సద్దాం హుసేన్ ఎగ్నెస్ట్గా పీపుల్ ఉన్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్లో ఆయన్ని దైవదూతగా చూస్తున్నారు, ప్రవక్త వారసుడుగా చూస్తున్నారు. ప్రజల్లో ఆయన మీద వ్యతిరేకత ఒకప్పుడు సద్దాం హుసేన్ ఉన్నంత లేదు. కాబట్టి అలాంటి వ్యతిరేకత అపోజిషన్ లేకుండా ఇంకొక అధినేతను పెట్టకుండా ఒక ప్రభుత్వాన్ని ఒక అపోజిషన్ అక్కడ నిలబెడితేనే ఆ దేశీయతను చంపుతారు. కాబట్టి అంటే ఆల్ ఖైమేని చంపడానికి ధైర్యం లేదు. చంపితే ఇక ఇజ్రాయెల్ అస్తిత్వం ఇస్లామిక్ వరల్డ్ అంతా ఒకటై అమెరికా కూడా రక్షించలేనికుండా దాని అస్తిత్వం పోతుందండి. చాలా మూడో ప్రపంచ యుద్ధం పక్కా. ఫెర్డినాండోని చంపడం వల్ల మొదటి వరల్డ్ వారు, అదేవిధంగా పోలాండ్ మీద హిట్లర్ అటాక్ చేస్తే రెండో ప్రపంచ యుద్ధం ఎలా వచ్చిందో, ఖైమేని మరణం అంటూ తథ్యమవుతే అది ఇస్లామిక్ వరల్డ్లో ఇక ఏ అమెరికా కానీ బ్రిటన్ కానీ ఫ్రాన్స్ కానీ ఇజ్రాయెల్ కానీ ఇంకా అక్కడ నామరూపాలు లేకుండా చేసేంత శక్తి వాళ్ళకు ఉంది ఇస్లామిక్ వరల్డ్కి. కాబట్టి దాన్ని అంచనా వేస్తే అది చాలా తీవ్రమైన ప్రమాదం. ఇజ్రాయెల్ ఇంకా అంత అడాసి వేసుకెళ్తే దాన్ని రక్షించేవాడు కూడా ఎవడు ఉండడు. ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో ఇజ్రాయెల్ ఆపరేషన్